పెద్ద మూవీకి టాక్తో సంబంధం లేకుండా అద్భుతంగా కలెక్షన్స్ వస్తున్నాయి భయ్య. ఎక్స్పెషల్లీ మన తెలుగునాట డే బై డే ఈ మూవీ అయితే కలెక్షన్స్ను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. మొదటి రోజు దాదాపుగా 55 కోట్ల వరకు గ్రాస్ రాబడితే రెండవ రోజు 27 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఇక నిన్న మూడవ రోజు 29 కోట్ల వరకు గ్రాస్ అనేది ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. ఇక ఈ రోజు సండే ఎలా లేదైనా 40 కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం భయ్య. అసలు నిన్నటి వరకు వచ్చిన 3 రోజులకు వచ్చిన కలెక్షన్స్ స్టేట్ వేడికి ఒకసారి చూద్దాం. నైజాం నుంచి 3 రోజులకి 32.8 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. సీడెడ్ నుంచి 12 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఉత్తరాంధ్ర నుండి 12 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఈస్ట్ నుండి 8 కోట్ల వరకు షేర్ వచ్చింది. వెస్ట్ నుండి 6 కోట్ల వరకు షేర్ వచ్చింది. గుంటూరు నుండి 9 కోట్ల వరకు షేర్ వచ్చింది. కృష్ణా నుండి 6 కోట్ల వరకు షేర్ వచ్చింది. నెల్లూరు నుండి 3.5 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. మరి ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులకి దాదాపుగా 89 కోట్ల వరకు షేర్ను, 128 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది భయ్య. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి దాదాపుగా 136 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. అంటే లాంగ్ రన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఇవ్వడం అవ్వాలంటే దాదాపుగా 138 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి ఎప్పటికీ 89 కోట్ల వరకు షేర్ అనేది వచ్చేసింది కాబట్టి ఇంకా 49 కోట్ల వరకు షేర్ 2 తెలుగు రాష్ట్రాల్లో రాబట్టగలిగితే ఈ మూవీ అయితే బ్రేక్ ఇవన్ అయ్యి హిట్ లిస్ట్లోకి వెళ్తుంది భయ్య. ఇక కర్ణాటక చూసుకుంటే ఈ మూవీ 3 రోజులకి 9 కోట్ల వరకు షేర్ రాబట్టింది. తమిళ అండ్ కేరళ చూసుకుంటే 1.4 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో దాదాపుగా 6 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ నుంచి 19 కోట్ల వరకు షేర్ అయితే ఈ మూవీ రాబట్టింది భయ్య. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా 123 కోట్ల వరకు షేర్ను, 199 కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. మరి వరల్డ్ వైడ్గా ఈ మూవీకి జరిగిన బిజినెస్ 220 కోట్లు, అంటే దాదాపుగా 222 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది భయ్య. మరి ఎప్పటికే 120 కోట్ల పైన షేర్ వచ్చింది కాబట్టి ఇంకా 95 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ రాబట్టగలిగితే బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్గా నిలుస్తుంది భయ్య. ఇది భయ్య పెద్ద యొక్క 3 రోజుల బ్రేక్ ఈవెన్ రిపోర్ట్. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇదేంట్రా బాబు, మేకర్స్ ఏమో 236 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించారు, నువ్వేమో 200 కోట్లు వచ్చినట్టుగా చెప్తున్నావు, ఏంట్రా ఈ లెక్క అనే విధంగా మీకు డౌట్ అయితే రావచ్చు భయ్య. నేను చెప్పేవి ట్రేడ్ లెక్కలు భయ్య. అదేవిధంగా 3 రోజుల కలెక్షన్స్ మాత్రమే. పెయిడ్ ప్రీమియర్స్ ముందు రోజు వేశారు కదా, రిలీజ్కి ముందు రోజు, ఆ కలెక్షన్స్ని దీంట్లో కలపలేదన్నమాట. మరి మేకర్స్ వేసిన పోస్టర్లో పెయిడ్ ప్రీమియర్స్ అని కలిపారు. దాదాపుగా 21 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. అదేవిధంగా ట్రేడ్ వచ్చిన కలెక్షన్స్కి 200 కోట్లకి ఒక 10 కోట్లు హైక్స్ అనేది ప్రొడ్యూసర్స్ మేకర్స్ వేస్తారని మీ అందరికీ తెలుసు. ఆ కలెక్షన్స్ కలిపి ఈ మూవీకి 236 కోట్లు అయితే వచ్చిందనమాట. ఇదైతే రియల్ భయ్య, ఫేక్ కాదు. పెయిడ్ ప్రీమియర్స్తో కలిపి 230 కోట్ల పైన గ్రాస్ అయితే ఈ మూవీ రాబట్టిందనమాట. మరి నెక్స్ట్ వీడియోలో అసలు 4వ రోజు ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ రావచ్చో తెలుసుకుందాం భయ్య.